నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంతకుముందు వీడియోలో నేను ఎందుకు క్యాప్ వేర్ చేస్తున్నాను, నా ప్రాబ్లం ఏందో చెప్పాను. నేను ఆ ప్రాబ్లమ్ని అధిగమించడానికి ఏమేమి వాడాను, ఇంతకుముందు ఎట్లా ట్రై చేశానో మీకు ఈ వీడియోలో చెప్తానన్నమాట. నా హెయిర్ ఫాల్ ఫస్ట్ స్టేజ్లో నేనైతే న్యాచురల్ పద్ధతులలో ఆనియన్ జ్యూస్, ఇంకా కలమంద, ఇంకా ఎగ్స్ లాంటివి చాలా వాడాను, కానీ నాకు ఎలాంటి యూజ్ లేదు, ఎలాంటి రిజల్ట్ లేదు వాటి వల్ల. ఆ తర్వాత నేను నా అంతటి నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ సెర్చ్ చేసి మినాక్సిడిల్, ఇంకా డర్మరోల్ లాంటివి చాలా వాడాను. వాటి వల్ల కూడా ఎలాంటి యూజ్ లేదనమాట. ఈ మినాక్సిడిల్ వాడిన రోజులే మంచిగా ఉంది, ఆ తర్వాత రిజల్ట్ తగ్గుతూ వచ్చిందనమాట. ఈ మినాక్సిడిల్ అనేది నేను ఒక 6 months వాడాను. వాడిన రోజులు హెయిర్ గ్రోత్ అంటే హెయిర్ అనేది కొంచెం పల్చగా వచ్చింది. ఆ తర్వాత వాడడం బంద్ చేసిన తర్వాత అది కంప్లీట్గా మళ్ళీ ఎప్పటి స్టేజ్లోకి వచ్చేసింది అనమాట. ఆ తర్వాత నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి నా హెయిర్ ఫాల్ గురించి, ఆ తర్వాతకి పిఆర్పి ట్రీట్మెంట్స్, ఇంకా ఒక 4-5 పిఆర్పి ట్రీట్మెంట్స్ కూడా నేను తీసుకున్నాను. అయినా కూడా ఉన్న హెయిర్ మాత్రమే వచ్చిందనమాట, కొత్త హెయిర్ మాత్రం ఎలాంటి గ్రోత్ లేదనమాట. సో నేను ఇవన్నిటితో విసిగిపోయాను. ఓకే, నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా జెనెటిక్స్లో, అంటే మా తాతలకి వాళ్ళకి బాల్నెస్ ఉండడం వల్ల నాకు కూడా బాల్నెస్ వచ్చేసింది అనమాట. సో నేను దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వెతుకుదామన్న సందర్భంలో నాకు కొందరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సజెస్ట్ చేశారనమాట. నాకు చాలామంది నేను నా హెయిర్ లాస్ ప్రాబ్లం వల్ల నేను బాధపడుతున్నప్పుడు నువ్వు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోనికి మంచి రిజల్ట్ ఉంటుంది, చాలా క్లినిక్స్ ఉన్నాయి, దాంట్లో సెర్చ్ చేసి నువ్వు ఏ క్లినిక్ మంచిగా అనిపిస్తే దాంట్లో నువ్వు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాను అనమాట. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల హెయిర్ అనేది మళ్ళీ న్యాచురల్ పద్ధతుల్లో గ్రో అవుతుందన్నమాట. ఇంకా మన హెయిర్ లైన్ అనేది, ఇంకా మన హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా సొల్యూషన్ వెతకబడుతుంది అనమాట. సో నేను నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందామన్న ఆలోచనలో ఉన్నాను. నేను దీనికోసం ఒక 6 months నుంచి 6 నెలల నుంచి నేను కొన్ని క్లినిక్స్ని వెతుకుతున్నాను అనమాట. అది హైదరాబాద్లో కానీ, ఇంకా పూణే, ఇంకా ఇలాంటి స్టేట్స్లలో కొన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్స్ ఉన్నాయన్నమాట. వాటిలో నేను సెర్చ్ చేస్తున్నాను అనమాట. సో నీకు ఇలాంటి అప్డేట్స్ కావాలంటే నేను ఒక మీకు 10 or 15 daysలలో కొంచెం అప్డేట్ ఇస్తాను మీకు. నేను ఏ క్లినిక్లోకి వెళ్తాను, ఏ క్లినిక్కి అంటే ఏ క్లినిక్లో ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే అప్డేట్ మీకు పక్కా ఇస్తాను అనమాట. సో మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, ఇంకా నా హెయిర్ పర్మనెంట్ సొల్యూషన్ కొరకు మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే, మీరు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటే మీరు నా ఛానల్ని కానీ, ఇంకా నా వీడియోస్ కానీ ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో కీప్ వాచింగ్ మై ఛానల్స్.